నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఈరోజు 3 గంటలకైతే ఎన్నికల నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట. అయితే దీనికి సంబంధించి మనకు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా! సో ఈ వ్యవస్థ కూడా ఆగిపోతుందనమాట. అంటే ప్రెజెంట్ అయితే వాళ్ళ ఎన్నికల విషయాల్లో ఎటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి సో వాళ్ళని కూడా ఒక ఎన్నికలు అయ్యే వరకు అయితే ఆఫ్ చేయడం జరుగుతుందనమాట. అయితే అంతేకాకుండా ఒక హైకోర్టు కూడా మనకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అదేమిటంటే ఎన్నికల విధుల్లోనైతే వాలంటీర్లు పార్టిసిపేట్ చేయకూడదని, ఎన్నికల విషయాల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకుండా ఉండాలని హైకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి వాలంటీర్కి అయితే అర్జెంట్గా ఒక విషయం అయితే పాస్ చేయడం జరిగింది. సో ఆ విషయం ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. సో కలెక్టర్ గారి ఆదేశాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. వాలంటీర్లందరూ మీ దగ్గర ఉన్న సచివాలయం మొబైల్స్ మరియు సిమ్ కార్డ్స్ ఇంకా ఏమైనా డివైజెస్ అంటే వాలంటీర్ పని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఈ వాలంటీర్ పని చేయడానికి కావాల్సిన డివైజెస్ ఏమైనా ఇచ్చారనుకోండి, సో అవి అయితే కంపల్సరీగా సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. అది ఎప్పుడంటే 1 గంటల లోపు అయితే సచివాలయంలో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాలంటీర్కు పని ఉండదా అంటే సో ఒక 2 months వరకు వాళ్ళకైతే పని అయితే ఉండదు. ఎప్పుడైతే మనకి ఎలక్షన్లు అయితే అయిపోతాయో అప్పటి వరకు అయితే పని అయితే ఉండదన్నమాట. దాని తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఆదేశానుసారంగా వాళ్ళైతే పని చేయవలసి ఉంటుంది. లేదంటే ఆ గవర్నమెంట్ ఉంచితే ఉండొచ్చు, తీసుకుంటే తీసేసేయచ్చు అనమాట వాళ్ళని. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.